హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. నేను చిరంజీవి. సో అందరికీ తెలంగాణ 10వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ లిటరలీ సూపర్. అంటే ఇది ఒక స్పెషల్ ల్యాండ్ మార్క్ మనకి. 10th లైక్ 10th ఇయర్ కదా ఫార్మేషన్ ఇది. అంటే తెలంగాణ ఒక రోజులో వచ్చిండేది కాదు. 68 నుంచి నడుస్తున్న ఉద్యమం ఒక ఒక స్ఫూర్తి, ఒక పోరాట పటిమ, అక్కడి నుంచి ఏర్పడిన తెలంగాణ లిటరలీ సూపర్. అంటే ఎంతోమంది అమరవీరుల బలిదానాలు, త్యాగాలు, మళ్ళీ వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నారు. అంటే వాళ్ళ లైఫ్ని త్యాగం చేస్తున్నారు. లిటరలీ సూపర్. అంటే గద్దర్ గారి సాంగ్స్ కానీ, అండ్ ఎంతమంది ఓయూలో చనిపోయిన సూసైడ్ చేసుకున్న స్టూడెంట్స్ కానీ తెలంగాణ కోసం. అంటే ఒక హార్డ్ కోర్ రెవల్యూషనరీ మూమెంట్ అనేది మన తెలంగాణ. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. లైక్ వాళ్ళందరికీ నేను నివాళులు అర్పిస్తున్నాను. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. మళ్ళీ ఇంకా మెయిన్ తెలంగాణ జాతిపిత వచ్చేసి మన కేసీఆర్ గారు. ఆయన లేకుంటే తెలంగాణ వచ్చేది కదా. ఒక ఏమంటారంటే ఒక కళనే ఇంకా తెలంగాణ. ఆయన లేకుంటే వచ్చేదే కాదు. అండ్ అంటే అప్పుడు మనం చూస్తాం తెలంగాణ వాళ్ళ ఓన్ స్టేట్లోనే వాళ్ళని సెకండరీ సిటిజన్స్ కింద చూసేవాళ్ళు. అండ్ వాళ్ళ యాసని మళ్ళీ ఎక్కిరించేవాళ్ళు, వక్రాన్నించేవాళ్ళు. సో అవన్నీ తట్టుకొని కూడా కేసీఆర్ గారు నిలబడి ఒక సింహంలా నిలబడి ఆయన ఒక ఉద్యమం స్ఫూర్తి నింపి అక్కడి నుంచి టీఆర్ఎస్ పెట్టి ఎన్నో హైదరాబాద్లో ఎన్నో బంధులు చేస్తున్నారు. హైదరాబాద్ కాకుండా తెలంగాణలో కూడా చేస్తున్నారు. అట్లా ఫైట్ చేసి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రమే తెలంగాణ. సో తెలంగాణ జాతిపిత అన్డౌటెడ్లీ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అండ్ మళ్ళీ మీరు చూస్తే అప్పట్లో ఉండే యూపీఏ గవర్నమెంట్ కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి, మన సోనియా గాంధీ గారు. సో ఆవిడ కూడా మన తెలంగాణ ఇచ్చినారు. అండ్ మనం ఇప్పుడు మర్చిపోకూడదు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్ వైబ్స్ అని ముందుకు పోతున్నారు. అండ్ ఆయన కూడా చాలా డైనమిక్ ఉన్నారు. అండ్ లెట్స్ హోప్ దట్ తెలంగాణ ఇంకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రాస్పర్ అయింది. ఇంకా రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా ఫర్దర్ ప్రాస్పర్ చేస్తారు అనుకున్నాను నేను. సో ఆల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి గారు. అండ్ ఇంకా మీరు చూస్తే ఇంకా హైదరాబాద్ అనేది ఒక ఎమోషన్ నాకు ఎప్పటి నుంచి కూడా. హైదరాబాద్ అనేది ఒక మైండ్లో ఉండిపోతుంది నాకు. అండ్ తెలంగాణకు వన్ అండ్ ఓన్లీ హార్ట్, పవర్ ఇంజన్, పవర్ హబ్ హైదరాబాద్. సో హైదరాబాద్ లేకుంటే తెలంగాణ ఊహించుకునేది కష్టం. మనము హోల్ తెలంగాణకు ఒక హైదరాబాద్ అనేది ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక పవర్ లాగా హైదరాబాద్. సో అండ్ ఇంకా ఈరోజు మీరు చూస్తే ఇంకా 10 years జాయింట్ క్యాపిటల్ ఉండే కదా మన హైదరాబాద్, మన ఆంధ్ర తెలంగాణకి. సో ఇవాళతో మన ఆంధ్రాకి హైదరాబాద్కి ఇంకేం సంబంధం లేదు. ఇంకా ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్. ఇంకా సో సూపర్. అంటే ఇంకా హైదరాబాద్ ఎంత గ్రో అయిందని నేను చెప్పే పని లేదు మీకు. ఇంకా సో ఎక్స్పెషల్లీ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ చూస్తే మీరు హైటెక్ సిటీ కానీ, కోకాపేట్ కానీ, కేపీహెచ్పి, కుక్కట్పల్లి కానీ, గచ్చిబౌలి కానీ, మాదాపూర్ కానీ, కొండాపూర్ కానీ, నానక్రామ్గూడ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, లిటరలీ అంటే అప్ టు రాజేంద్ర నగర్ దాకా కూడా ఎక్స్పాండ్ అయిపోతుంది. శంషాబాద్ సైడు మళ్ళీ ఇంకా రిమైనింగ్ సిటీ ఎట్లా డెవలప్ అవుతూనే ఉంది. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ తెలంగాణ 10th తెలంగాణ ఫార్మేషన్ డే. చాలా స్పెషల్ డే మనకి. అండ్ ఇండియా డే గ్రేట్ అకేషన్. సో సూపర్. కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ లేదు, కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ వచ్చారే గారు అని నేను మళ్ళీ చెప్తున్నాను నేను. అండ్ మళ్ళీ అమర వీరులు ఎవరెవరు ఉన్నారు కదా, వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని పరంగా పెట్టినారు కదా వాళ్ళ తెలంగాణ కోసం. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా హార్డ్ కోర్ తెలంగాణ వాది ఆయన. సో ఆయన ఎఫర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఆయన కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఒకటే కోరుకుంటున్నాను ఏమంటే, నేను డిస్ట్రిబ్యూట్ తెలుసుకోలేదు నేను ఆంధ్రాని, తెలంగాణని. సో ఆంధ్ర కూడా ఇంకా బాగా కావాలి ఆంధ్ర. అండ్ ఆంధ్ర కూడా క్యాపిటల్ రావాలి. సో ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా, జగన్ గారు వచ్చినా, మళ్ళీ కూటమి వచ్చినా కూడా, ఎవరు వచ్చినా కూడా ఒక కామన్ క్యాపిటల్ అనుకొని అమరావతి అన్న, వైజాగ్ అన్న అనుకొని ఆ డైరెక్షన్లోనే వెళ్తే బాగుంటుందని నేను కోరుకుంటాను. అండ్
రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, రెండు తెలుగు ప్రజలు బాగుండాలి. సో 10 కోట్ల తెలుగు ప్రజలు బాగుండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను. అండ్ అలానే కోరుకుంటున్నాను. సో నాకు ఆంధ్ర ఒకటే, తెలంగాణ ఒకటే, ఒక తెలుగుడిగా నాకు రెండు తెలుగు రాష్ట్రాలు ఒకటే నాకు. సో ఎస్, ఫస్ట్ నేనుండే స్టేట్ కర్ణాటక కాబట్టి నాకు పుట్టిండేది బళ్ళారి, పెరిగిండేది బెంగళూరు, చదివిండేది బెంగళూరు, మళ్ళీ సెటిల్ అయిండేది బెంగళూరు, జాబ్ చేస్తుండేది బెంగళూరు. సో ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు నాకు ఫస్ట్ ఆబ్వియస్లీ కర్ణాటకకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అండ్ పడి ఉండాలి. సో కర్ణాటక నాకు ఒక లైఫ్ లైన్ లాగా. కర్ణాటక లేకుంటే నా ఎగ్జిస్టెన్సే లేదు. కర్ణాటక తర్వాత ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు లాంటివి. సో ఆంధ్ర అంటే, తెలంగాణ అంటే, సో రెండు బాగుండాలి, రెండిట్లే ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. సో అంతే ఫ్రెండ్స్, ఇది ఒక సింపుల్ బ్లాగ్. మళ్ళీ అందరికీ 10వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై హైదరాబాద్, జై తెలంగాణ, జై హింద్.